అంటే అసలు మీకు అంటే మ్యారేజ్ ఫైట్ చేసి తనే తీసుకొని వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి? లేకపోతే మీరు ఏమైనా ఇష్టంతోనే లైక్ ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేసుంటారా? ఇంగ చెప్పడం చెప్పాము. కాకపోతే సేమ్ క్యాస్ట్ గదా! పెద్దగా ఓకే. ఇది సేమ్ లేదు. క్యాస్టా? ఓకే అని మాట్లాడుకున్నారు. కాకపోతే కొంచెం టైం బెట్టుకున్నారు. ఆలోపు తను నా కోసం ఇంటికొచ్చినా ఇంకా మమ్మీ అంటే కొద్దిగా ఇగ ఉంటది గదా! ఉంటది. ఫ్యామిలీస్‌లో ఇట్లా ఇంకా పెళ్లి గాని ఆబ్వియస్‌లీ. ఉన్నారు. అట్లా ఇట్లా అని కొంచెం ఇగ రెస్ట్రిక్షన్స్ పెడితే మనకస్సలు నచ్చదింకా. హ్మ్. మన అట్లా ఇంగా లేదు. ఇంకొంచెం ఎక్కువ సీరియస్ అయ్యి కొద్దిగా కొట్టడం, మిమ్మల్ని. తిట్టడం, ప్రతిదానికి ఎవరొచ్చినా ఎంత ఇంగ ఏదో నాకు ఇన్సల్ట్ ఫీల్ అనిపిచ్చింది. అరే! అర్థం చేసుకో మమ్మీయే ఇట్లా ఊరికే అందరికి ఇట్లా మాట్లాడుతుందేంటి అది అని జెప్పి. అంటే అప్పుడు మనకెవరన్నా అట్లా వద్దు అని చెప్తే అవును. వాళ్ళు ఒక ఎనిమీస్ లాగా ఏజ్ గనిపిస్తారిగ. అప్పుడు ఇంకా అలాంటిది. ఏజ్ అలాంటిది. వాళ్ళందరేమో రాక్షసుల్లాగా గనిపిచ్చారు. తను మాత్రం ఒక యువరాజులాగా అనిపించడం. ఆ! కనిపిచ్చే ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత ఒకరోజు అనుకోని ఇలాగే ఇలా టార్చర్ చేస్తుంది. నేను ఉండలేను. హ్మ్. నేనేమన్నా చేసుకుంటానని హ్మ్. అన ఒక ఇదితో ఏడ్చాననమాట. అంటే నాకేమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఏమన్నా హెల్త్ విషయం ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటే కూడా పట్టించుకోవడం బంద్ చేశారు ఇంట్లో. అరెరెరే! కొంచెం హర్టింగ్ అనిపిచ్చింది. ఇంగా ఒక్క కాల్ చేస్తే నిమిషాల్లో ముందుకొచ్చేస్తుండే. అది కొంచెం కేరింగ్. అలా నచ్చి ఓకే. ఇంగ అందరికి లేదు. ఇలా ఈ టార్చర్ కంటే ఎలాగో చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు పెట్టుకున్న డేట్ కాకపోతే తన బ్రదర్‌కి గూడా అంటే తనకంటే పెద్దాయన ఉన్నారు. తన హుహుహు. పెళ్లి గాలేదు. హ్మ్. అలా అలా టైమ్ ఇచ్చేస్తున్నారు. ఇంక మనం ఇద్దరికీ ఓకే ఉన్నప్పుడు వీళ్ళందరితో ఎందుకని కొంచెం ఎక్కువ డేర్ జేసి ఎళ్ళిపోయి సింపుల్‌గా టెంపుల్‌లో హ్మ్. మ్యారేజ్ జేసుకున్నా. చేసుకొని అదే ఊర్లో ఉండేనా? అక్కడే ఉన్నాను. ఆ! అంటే మిమ్మల్ని మీ వాళ్ళు వెతకడం ప్రయత్నం చేయడం కానీ? ఇంకా తెలుసు కదా! అంటే అప్పటికే అంటే మా దాంట్లో కూర్చొని మాట్లాడతారు. ఇంకా అలా తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయింది. ఇంకా వినదు మన మాట చాలా మొండికేసేసి. మొండిగా అంటే కొంచెం మొండిని. హ్మ్. అంటే అది. అనుకుంటే, కావాలి అనుకుంటే మొండి. హ్మ్. ఇంకా అయిపోయింది. అలా తర్వాత ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ టైమ్‌లో ఇంక తెలిసి అంటే ఎవరేం చెప్పే ఇది కూడా లేదు. హ్మ్. చెప్పినా మనం వినేటట్లేము. ఏదో హ్మ్. అయిపోయింది. ఇంకా అలా ఉన్నప్పుడు 8 మంత్స్ ఆ టైంలో మళ్ళీ ఒకసారి పేరెంట్స్ అంటే మా డ్యాడీ, హ్మ్. మమ్మీ వాళ్ళు ఇలా రోడ్ పైన వెళ్తుంటే చూసారు. అంటే అప్పటికి నాకు కొంచెం హెల్త్ చిన్న మీ ఏజ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లోనా ఇది? ఆ! హ్మ్. బాగా నీరు నిండి బాగా లావయిపోయా. ఓహ్! అసలు ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా కొద్దిగా ఈ ఇబ్బందిగా. పర్సనాలిటీ నుంచి అంత లావయిపోయారు. ఆ! ఓకే. ఫస్ట్ నుంచి ఇదే పర్సనాలిటీ. ఆ టైంలో మాత్రం అట్లా అయిపోయింది. సడెన్‌గా చూసి రోడ్ మీద ఇంక వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎంతైనా పేరెంట్స్ కాబట్టి. ఇంకా చెల్లెలు గూడా కొంచెం నా కోసం ఫైట్ జేసింది. మీ ఎందుకు తను చెల్లెలు. ఏం మిస్టేక్ జేసింది? లవ్ మ్యారేజ్ జేసుకుంది అంతే. ఎందుకు అంత అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు గదా! అన్నట్టు. హ్మ్. ఇంకా సర్లే అని అప్పుడు పండక్కి వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కలిసిపోయారు. కలిసిపోయాం. అయినా ఏమో ఇదంతా లైఫ్ ఒక ఎత్తుంటే ఆ అండర్‌స్టాండింగ్ కరెక్ట్‌గా లేదేమో దానివల్లే మరి ఇంత కేరింగ్, ఇంత ప్రేమ ఉన్న మీ మధ్య ఆ క్లాషెస్ ఎందుకొచ్చాయి? ఇగ నాకు చిన్నప్పటి నుంచి అంటే పెళ్లయిన తర్వాత పాప పుట్టిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇద్దరు ఆఫర్స్ పాపలా? పాప, అహా! ఫస్ట్ పాప తర్వాత బాబు. బాబు. హుహు. ఇంకా మళ్ళీ ఆఫర్స్ ఇంకా తెలిసిన డైరెక్టర్ వాళ్ళు హ్మ్. ఆహ్, అప్పట్లో మా ఇది మరిచోరి పాప అంటే కన్న తర్వాత. పాపని హ్మ్. కన్న తర్వాతే వాళ్ళు తను అంటే ఆ సార్ ఏదున్నా ఫస్ట్ నన్ను హ్మ్. అడుగుతుండే ఒక మాట. హ్మ్. చేస్తారా? హ్మ్. ఎందుకంటే తను నన్ను కొంచెం లక్ అని ఫీల్ అయితుండే. హుహుహు. ఫస్ట్ ఆల్బమ్ నాతోనే చేశారు. నా చిన్న ఏజ్‌లో ఫస్ట్ కానీ మంచి హిట్ అయింది అప్పుడు. ఏ ఏజ్ నుంచి మీరు ఆల్బమ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు? ఇంకా 16, 17 నేను బయటికి అది వచ్చాక రావడమే తర్వాత లవ్‌లో పడడం. అవన్నీ వెంటనే ఫ్రాక్షన్స్ ఆఫ్ అయిపోయాయి. మంత్స్‌లోనే. మంత్సే పెద్దగా ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా కొంచెం ఒక ఎన్ని క్లారిటీ ఇయర్స్ లవ్ ఉండేదేమో. మీది? ఎన్ని ఇయర్స్ లవ్? లవ్ ఆ! ఇయర్స్ దాంక వెళ్ళలేదు అసలు. ఓకే. జస్ట్ మంత్స్ గ్యాప్‌లో లవ్, ఆ! పెళ్లి అంతా. ఓకే. క్లాషెస్ ఏ ఏ టైమ్‌లో వచ్చాయి మీకు? ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి పుట్టిన తర్వాత? ఇంకా పాప పుట్టింది. తర్వాత అంటే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! హ్మ్. ఆహ్, ప్రతిదానికి ఏదున్నా నాకు మరి ఎక్కువ ఏమైనా ఇబ్బందంటే నాకేమో ఒకరి కింద అంటే చేయి చాచడం ఇష్టం ఉండదు. ఇంక హ్మ్. పెద్దగా స్టడీ ఇది లేదు. హ్మ్. తర్వాత ఓకే. స్కూల్‌లో చెప్పుకుంటూ ఇద్దరం పర్లేదు. ఉన్న హ్మ్. కాడికి హ్మ్. ఏదుంటే అది తినేసి ఉండడం, అడ్జస్ట్ అవుతూ అట్లా అట్లా లైఫ్ అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాం.
మరీ ఇది గాని ప్రేమించి లేదు. పెళ్లి చేసుకున్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతూ. అడ్జస్ట్ అవుతున్నాయి. కాకపోతే నా అల్లరిని నన్ను గూడా కొంచెం భరిస్తుండేలే తను కూడా. హ్మ్. కాకపోతే ఏమో టైం బ్యాడ్ అనుకుంటా. తర్వాత నేను ఈవెంట్స్ అది ఇది గూడా ఇంకా వెళ్ళడం స్టార్ట్ జేసినా. అంటే హ్మ్. ఎప్పుడు చాలా ఇంకా తర్వాత ఈవెంట్స్ అది ఇది అన్నట్టు స్టార్ట్ చేశాను. ఇంక కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా మధ్య దూరం. అంటే ఇంక మధ్యలో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ హ్మ్. ఎంట్రీ అవ్వడం. ఓకే. తెలుసో తెలియకో నావి గూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. కాకపోతే చేశాను. అది ఒప్పుకున్నాను గూడా. హ్మ్. అంటే కావాలని చేసింది గాదు. ఏ ఏ తప్పు చేసుంటారు ఆయన విషయాల్లో మీరు? ఇంకా ఏమో అంటే ఇప్పుడు బయటికెళ్తే మనం నచ్చినా, నచ్చకపోయినా కొన్నిటికి మనం ఒప్పుకోవాల్సి ఉంటది. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డే ఎంచుకున్నా. నాకక్కడ నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళతో కలిసి ఉండాల్సొస్తది. స్టే చేయాల్సొస్తుంది. అవును. అలా టైంలో కొంచెం అంటే తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోయాయిలే. నాది కూడా హ్మ్. మిస్టేక్ ఉంది. బట్ తనని అంత నమ్మాను. హ్మ్. ఏం జేసినా ప్రతీదీ చెప్పుకున్నాను. తనకి షేర్ చేసుకున్నాను. నాకంటూ ఉంది ప్రపంచం అంటే తను మాత్రమే. నేను ఇంకెవ్వరు అందరు చెప్తుండే, "నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు. రూపాయి నీకంటూ పెట్టుకో, పక్కన పెట్టుకో." నా భర్త దగ్గర నేనెందుకు సీక్రెట్ అంటే ఇది చేసుకోవాలి. నాకదో అలవాటు ఉంది. అంటే ఎవరైనా నమ్మితే నాకంటే ఎక్కువ వాళ్ళనే నమ్ముతానింక. ప్రాణం పెట్టేస్తానక్కడ. కానీ ఆ నమ్మకం అట్లా ఎక్కువ నమ్మడం వల్ల నేను చాలా దెబ్బలు తిన్నా. ఏమో మొత్తానికి అయిపోయింది ఆ లైఫ్. ఎండ్ అయిపోయింది. తనకు అంటే తెలియకుండానే నన్ను కొంచెం ఇదిగా ఫోటోసు అది ఇది అని తీసి నన్ను బ్లాక్‌మెయిల్ చేసి ఇది చేసుకోవాలని చాలా ఓహ్! పర్సన్స్ కొంచెం ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగున్నారు మనుషులు. మీ ఫోటోస్ ఆ! అంటే తీసి ఎలాంటి అంటే వల్గర్‌గా ఉన్న ఫోటోస్, న్యూడ్‌గా ఉన్న ఫోటోసా? అసలు నాకు తెలియకుండా జరిగిపోయిన ఫోటోస్ అంటే నార్మల్‌గా ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. నా ఫ్రెండ్స్‌తో కొంచెం హ్మ్. యాహ్! ఇప్పుడు పార్టీ ఆ! లాగా చేసుకొని ఆ టైంలో నాకు అంటే తెలియకుండానే కొన్ని నాకు తెలియకుండా ఇంకా సపోర్ట్ ఎవరు చేశారో తెలీదు. క్లారిటీ లేదు. నాకేమి గుర్తులేదు. అలాంటియన్నీ కూడా పెట్టుకొని ఆ ఫోటోస్ ఈ జస్ట్ చేసిన దాంట్లో పర్సన్స్ మాత్రమే తెలుసా? చూసి ఎవరు చేశారు ఈ పర్సన్స్ అని? ఆ! తెలుసు. చేసిన పర్సన్. మరి మీరు వెళ్లి అంటే ఫోటోస్ తీసి మీ హస్బెండ్‌కి పంపడం జరిగిందా? అంటే ఈవెంట్స్ పరంగా కాబట్టి ఆ బయట చిల్లర లైఫ్ నాకు పెద్దగా నేను ఎక్కువ పర్సనల్ తీసుకోలేదు. నా పర్సనల్ లైఫ్‌కి ఎఫెక్ట్ అవ్వొద్దు అని నేను లైట్ తీసుకున్నాను. ఏం జేసుకున్నా సరే దేవుడున్నాడు చూసుకుంటాడులే ఇలా నాకు తెలియకుండా నా గురించి ఇంత బ్యాడ్‌గా జరిగిపోయింది. ఇది చేస్తే ఓకే. ఇంకా అదొకటి. కాకపోతే ఎంత నమ్మి ప్రతిదీ నేను షేర్ చేసుకుంటున్నా. నేనెక్కడ ఉంటున్నా, ఏం జేస్తున్నా అన్నీ నీకు తెలుసు. మీ నీకు హస్బెండ్‌కి. చెప్పుకున్నాను. హ్మ్. నువ్వు తెలిసి గూడా ఏం దెలియనట్టు అయ్యో! ఇంకే కొంచెం ఎక్కువనే గేమ్ ప్లే చేసినట్టు అనిపిచ్చింది. నమ్మాను. ఆ పుకార్లు ఎలా ఉన్నాయంటే ఇంకోరిని పెళ్లి చేసుకున్నానని. బాధపడకండి. బాధపడకండి. సరే అయిపోయింది. తను అంటే ఇదంతా నన్ను ఇలా పంపిస్తూనే తను ఇంకో పర్సన్‌కి దగ్గరైపోయి తను ఓహ్ మై గాడ్! తను పెళ్లి చేసుకొని తను ప్రెగ్నెంట్ ఉన్న విషయం నాకు తీరా మా కేస్ పెద్దగా అయినప్పుడు మీ హస్బెండ్ ఆ! మీరు ఈవెంట్స్‌కెళ్తున్న టైంలో వేరే వాళ్ళతో ఉండి. ఆ! ఓహ్! కానీ నాకవన్నీ తెలీదు. అంటే గుడ్డిగా నేను ఇది కావాలి అంటే వెంటనే చూసుకోవడం, లేకుంటే అమౌంట్ పంపించడం. పిల్లలకి బాలేని టైంలో గూడా ఒక్కొక్కసారి నేను పక్కనుండే సిట్యుయేషన్ లేదు. ఇంకేదున్నా మమ్మీ తన పైన కొంచెం ఎక్కువ ఆధారపడ్డా. నేను పేరుకి కన్నాను గానీ మొత్తం తనే ఎక్కువ చూసుకుంది. ఇంక వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పటి వరకైతే కొంచెం ఇలా ఉంటున్నానింకా. ఇప్పుడు గూడా పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు. తన లైఫ్ తను అలా అంటే నచ్చింది అన్నప్పుడు ఇంత రిస్క్ జేసి అందరిని ఇది జేసిన పర్సన్ ఈరోజు ఏమీ తెలియని సింపుల్‌గా వయసులో. వద్దు ఎంత రిక్వెస్ట్ జేసినా గూడా నా గురించి కాదు, పిల్లల గురించైనా ఆలోచించంటే లేదు. హ్మ్. తన మైండ్ మొత్తం ఇంకా ఏమో మీ ఇలా మీ హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నట్టుగా మీకెప్పుడు డౌట్ గాని, అసలెప్పుడు అసలు ఐడియా గూడా రాలేదా? ఇలా వేరే వాళ్ళతోనే ఉంటున్నాడు, ఒక రిలేషన్ అవుతుందనేసి? లేదు. అంటే నేను ఈవెంట్స్‌కెళ్తే పిల్లల్ని చూసుకుంటుండే తను ఇంట్లో హుహు. ఉండేవాడు. అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఇష్యూ జరగడం వల్ల మేము అచ్చంపేట వదిలేసి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయినాం కంప్లీట్‌గా. ఓకే. ఓకే. ఇంకా ఎందుకు ఏ యాక్సిడెంట్ అయింది?
ఆహ్, అంటే అది కావాలని చేసింది గాదు. దసరా పండగ రోజే ఆహ్, వెళ్తున్నాము. అంటే సడెన్‌గా బైక్ అడ్డం వచ్చి బాబు చనిపోయాడనమాట. ఓహ్ మై గాడ్! ఇంకా ఆ కేస్ నుంచి తను బయట తను వస్తే చాలు బయటికి అన్నట్టు ఆ రోజు అది నరకం అసలుకు. ఇంకా అంటే తను ముస్లిమ్స్ వాళ్ళ అబ్బాయి. అబ్బబ్బా! హ్మ్. యాక్చువల్‌గా అచ్చంపేటలో కొంచెం మాకు వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా ఉంటది. అంటే ఏదో కావాలని చేసినట్టు తనని ఏదో హ్మ్. ఇది చేస్తున్నారు. ఎక్కడ ఏం చేస్తారో అని భయపడి ఈ సడెన్‌గా అప్పుడు షిఫ్ట్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్ టోటల్‌గా. హైదరాబాద్‌కొచ్చేసాను. నా రిలేటివ్స్ ఇంటికే వచ్చి హ్మ్. ఉండిపోయి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టి నేను మళ్ళీ ఈవెంట్స్‌కెళ్ళిపోయి హ్మ్. తను బాగా భయపడిపోయాడిగ. ఇంకా తను ఏం చేసే సిట్యుయేషన్ లేదు. ఇప్పుడు నా ఊర్లో నేను అవును. ఉండలేకపోతున్నాను అని. తనకు కూడా అంటే పెద్దగా వేరే బయట ప్రపంచం తెలీదు. ఇంకా ఏదన్నా ఓకే. టోర్నమెంట్స్ టైమ్‌లో వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అదే అక్కడే ప్రపంచం. హ్మ్. ఇంకా బతకలేను అన్నట్టు తను కూడా ఒక ఇదైపోయాడు. కాకపోతే సపోర్ట్‌గా నేనున్నాను గదా! అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి, అప్పుడు నాకు తప్పలేదు కొన్ని విషయాలు ఈ పరంగా నేను ఇది మంచా, చెడా ఇవన్నీ ఆలోచించలేదు. నా భర్తను సేవ్ జేసుకోవాలి. నా హ్మ్. పిల్లల్ని నేను జూసుకోవాలి. హ్మ్. వాళ్ళకు అవన్నీ ఏం జేయాలన్నా కేవలం ఇవన్నీ మీకు డబ్బులుండాలి. తెలుసా? హ్మ్. మీ మీ హస్బెండ్‌కి తెలుసా? మీరు ఇలాగా కష్టపడుతున్నట్టు, ఈవెంట్స్‌కెళ్తున్నట్టు ఆ! అన్నీ తెలుసు. తెలిసే తెలుసు. చేశారు. సో, తెలిసి గూడా ఆయన మీతో తెలిసి 2 ఇయర్స్ బానే ఉన్నారు. అంటే ఇంత డ్రామా ప్లే జేస్తారని నాకు తెలీదు. హ్మ్. కాకపోతే నమ్మానంతా. నాతో హస్బెండ్. మంచిగా ఉంటూనే నన్ను సపోర్ట్ చేసారే. ఎవరు చూడరు, ఎవరు పెట్టరు, ఎవరు ఇది కారు. మనం ఏం జేసుకున్నా అందరూ అంటే ఏమంటారు అంటే వాళ్ళు చూడలేక కొంచెం మన మధ్యన ఏదో పెట్టాలని అవును. జూస్తున్నారు. నువ్వేం ఎవరిది ఏం పట్టించుకోకు. అట్లా సపోర్ట్ జేస్తూనే ఉన్నారు. అందుకు ఇంకొంచెం ఎక్కువ పిచ్చిదానిలాగా నమ్మాను అనిపిస్తది. సర్లే ఇంకా కాకపోతే ఏదో తీసుకొచ్చి రోడ్ మీద వదిలేసినట్టు వదిలేసిపోయాడిక. అయిపోయింది.